హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తు. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ దత్తు ఛానల్. అయితే ఇస్లామిక్ నాటో కూటమి ఏర్పడింది నిన్ననే. ఆగస్టు 7 అంటే నిన్ననే ఒక అలయన్స్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ప్రపంచ రాజకీయాల్లో ఇదొక కొత్త మైలురాయిగా చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి ఇస్లామిక్ నాటో అంటూ టర్కీ, పాకిస్తాన్, సౌదీ ఈ 3 దేశాలు ఒక ఒప్పందాన్ని చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. మొత్తానికి నిన్న మక్కా, మదీనాలో అంటే సౌదీలో ఒక ఒప్పందం చేయడం జరిగింది. ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. దీని ఉద్దేశ్యం ఏంటంటే, నాటో కూటమిలో ఏ విధంగా అయితే ఆ దేశాల పైన ఇతర దేశాలు ఏవైనా దాడి చేస్తే ఆర్టికల్ 5 యాక్టివేట్ అయ్యి, అన్ని దేశాలు కలిసి ఆ దాడి చేసినటువంటి దేశం మీద మరి యుద్ధం ప్రకటిస్తాయి. ఇదొక నాటో ఒప్పందం. సో, అట్లాగే ఇస్లామిక్ నాటో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇస్లామిక్ దేశాలన్నిటిలో మేమే పెద్దన్నగా ఉండాలనుకునేటువంటి టర్కీ గానీ, సౌదీ గానీ, ఇటు పాకిస్తాన్. వాస్తవం చెప్పాలంటే టర్కీ ఒక పవర్‌ఫుల్ సైనిక దేశం. అందులో డౌటే లేదు. మంచి టెక్నాలజీ ఉంది. డబ్బులు లేవు. సైనికులున్నారు, టెక్నాలజీ ఉంది, డబ్బులు లేవు. మంచి పేరు కావాలి. నేనే ఒక పెద్దన్నగా మారిపోవాలని టర్కీ చూస్తుంది. అటు ఇజ్రాయెల్‌కు కౌంటర్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు లేవు కాబట్టి, అణ్వాయుధాల కోసం మరి ఇటు సౌదీ కావచ్చు, టర్కీ కావచ్చు, ఈ 2 దేశాలు పాకిస్తాన్ దగ్గరకొచ్చాయి. వాస్తవం చెప్పాలంటే పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు యుద్ధంలో ఎవడో ఒకడు చావాలి. మన దగ్గర అంత సీన్ లేదు. కాబట్టి ఏం చేద్దాం, పాకిస్తాన్ ఒక రోగ్ దేశం కాబట్టి, ఒక అడుక్కు తినే దేశం కాబట్టి, ఇలాంటి దేశాన్ని మనం వాడుకుందాంలే. ఈ పాకిస్తాన్ దగ్గర ఆల్మోస్ట్ 170 అణ్వాయుధాలున్నాయి. మరి ఈ అణ్వాయుధాలు పనిచేస్తాయా, పని చేయవా, తుస్సుమంటాయా అనేది పక్కన పెడితే, ఈ అణ్వాయుధాలు కలిగినటువంటి దేశం కాబట్టి దాన్ని దగ్గరికి తీసుకోవడం జరిగింది. ఇక్కడ సౌదీ విషయానికొస్తే, సౌదీ కూడా గల్ఫ్ కంట్రీస్‌లో నేనే టాప్‌లో ఉండాలి. ఇటు ఇరాన్‌కి గాని, అటు యూఏఈకి గాని, అటు కౌంటర్ ఇవ్వడానికి తన దగ్గర మిలిటరీ పవర్ లేదు. డబ్బులు ఒకటి మాత్రం విపరీతంగా ఉన్నాయి. అంటే పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలున్నాయి. టర్కీ దగ్గర సైనిక శక్తి ఉంది. కానీ డబ్బులు లేవు. కానీ ఇక్కడ సౌదీలో మాత్రం సైనిక శక్తి లేదు, అణ్వాయుధాలు లేవు. వాళ్ళ దగ్గర ఉన్నదల్లా డబ్బు, ముడి చమురు. సో, ఈ 3 దేశాలు ఏకమైతే, సో, వాస్తవం చెప్పాలంటే ఈ 3 దేశాల్లో ఒక టర్కీ కావచ్చు, సౌదీ కావచ్చు, ఈ 2 దేశాలు లోపట ఇంకో మరో ఒప్పందం చేసుకొని దీన్ని ఎట్లాగైనా పాకిస్తాన్‌ని మనం వాడుకుందాంలే అని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ పాకిస్తాన్‌ని సంప్రదించడం జరిగింది. పాకిస్తాన్ కూడా ఇవి ఎట్లాగో ఇస్లామిక్ బ్రదర్‌హుడ్ అని ఒకటి ఉంటుంది కాబట్టి, సో, మేము మీతో జాయిన్ అవుతాము. మాకు ఇండియా నుంచి థ్రెట్ ఉందని చెప్పేసి వాళ్ళంటున్నారు. అంటే ఇండియా ఇప్పుడు టెర్రరిస్టులు ఇండియాపై ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటారు. ఒక్క దాడి చేసినా ఇండియా దానికి 100 రెట్లు దాడి చేస్తది. సో, ఇండియా మాపై దాడి చేస్తే టర్కీ కావచ్చు, సౌదీ కావచ్చు, మాకు సపోర్ట్‌గా వస్తాయని చెప్పేసి పాకిస్తాన్ అనుకుంటుంది. సో, టర్కీ ఏం చేస్తుందంటే, ఇటు ఇజ్రాయెల్‌కి కౌంటర్ ఇద్దాం. నేనే సూపర్ పవర్ కావాలి. ఇక్కడ ఈ ఈ మధ్యప్రాచ్యం మొత్తంలో నేనే డామినేట్ చేసుకోవాలి. ఒకప్పటి ఒట్టమ సామ్రాజ్యం ఏ విధంగా అయితే ఉండేదో, ఇప్పుడు అట్లా నేను కూడా అధికారం చెలాయించాలి. పవర్ కావాలి, పేరు కావాలి అని చెప్పేసి టర్కీ ప్రయత్నిస్తుంది. కానీ వాస్తవం చెప్పాలంటే ఒక్కసారి ఇండియా ఇరాన్‌కి గనక ఫుల్ సపోర్ట్ గనక అటు కాసేపు ఇజ్రాయెల్‌ని తటస్థంగా ఉంచి, పొరపాటున ఇటు ఇరాన్‌కి గనక ఇండియా సపోర్ట్ చేసింది అనుకో, ఒక్క బ్రహ్మోస్ ఇచ్చిందనుకో, దీన్ని పాకిస్తాన్ మీద తప్ప ఎక్కడ వాడకు. లేదా టర్కీ మీద దీని మీద వాడు, సౌదీ మీద వాడకని ఒక్క మాట మనం కండిషన్ పెట్టి గనక ఇచ్చిరనుకో, అప్పుడు పాకిస్తాన్ బతుకేమైతది? టర్కీ బతుకేమైతది? సో, ఈ విధంగా అటు సైప్రస్ విషయంలో కూడా టర్కీకి మనము కౌంటర్ ఇవ్వచ్చు. ఆర్మేనియా, అజర్బైజాన్ ఆ కాన్ఫ్లిక్ట్ ఒకటుంది. సో, అట్లా మన ఇండియా సపోర్ట్ చేయడం ద్వారా, సో, మొత్తానికి అక్కడ టర్కీకి చెక్ పెట్టడం జరిగింది. సో, టర్కీ ఏమనుకుంటుందంటే, నా పైన దాడి చేస్తే మొత్తం ఎంటైర్ 32 నాటో దేశాలు మా కోసం వస్తాయనుకుంటున్నారు. వాస్తవం చెప్పాలంటే ఒకప్పట్లాగా నాటోలో యూనిటీ లేదు. నాటో ఎప్పుడో ఈ ట్రంప్ వ్యవహారంతో వాళ్ళంతా యూరోపియన్ యూనియన్ నాయకులందరూ ఒక ఏకత్రాటిపైకి రావడం జరిగింది. మొన్న పోలాండ్‌పై రష్యా దాడి చేసింది. వెళ్లి అటాక్ చేశారా? చేయలేదు కదా! మొన్న అమెరికాని డైరెక్ట్ యూరప్ కంట్రీస్‌ని నేను ఆక్రమిస్తా, కెనడాని ఆక్రమిస్తా, సో, ఇట్లా అనేక గ్రీన్‌లాండ్‌ని ఆక్రమిస్తా అని మొన్న చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఏమన్నా చేశారా? సో, రేపొద్దున టర్కీని కూడా వాళ్ళు
నూకేస్తారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇండియాకు మిత్ర దేశం, అమెరికాకు మిత్ర దేశం. ఎంత ఏదో మాటలు అనుకున్నప్పటికీ మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్‌కే సపోర్ట్ చేస్తుంది తప్ప ఎట్టి పరిస్థితిలో టర్కీకి సపోర్ట్ చేయదు. అవసరమైతే టర్కీని ఆ గ్రూప్‌లోంచి కూడా తీసేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ ఏదైతే ఈ గల్ఫ్ కంట్రీస్‌ని ఎట్లా కంట్రోల్ చేస్తుంది, ఈవెన్ అమెరికాకు కూడా చుక్కలు చూపిస్తుంది. మీ అందరికీ తెలిసిందే ఈ విషయం. సో, పొరపాటున మనం గనక డైరెక్ట్ పాకిస్తాన్ కాకుండా ఇరాన్ త్రూ మనం బ్రహ్మోస్ ద్వారా టర్కీకి గాని, పాకిస్తాన్ గానికి పొరపాటున మనం గనక సపోర్ట్ చేస్తే అప్పుడు టర్కీ, పాకిస్తాన్‌ల బతుకేమైతది? సౌదీ మెల్లిగా మనకు దూరం అయిపోతుంది. సౌదీ మెల్లిగా మనకు దూరం అయిపోతుంది. ఇక్కడ సౌదీ కాన్సెప్ట్ ఇండియా టార్గెట్ కాదు ఇక్కడ. సౌదీ తాను రక్షించుకోవడానికి ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేసుకుంది. ఇండియాని టార్గెట్ చేయడం కాదు ఎట్టి పరిస్థితుల్లో. దానికి కావాల్సింది ఏంది? ఇరాన్‌ని టార్గెట్ చేసి ఇక్కడ మొత్తం ఈ ఏరియాలో నేనే డాన్ ఉండాలి. నేనే సూపర్ పవర్‌గా, నేనే పెద్దన్నలాగా ఉండాలని దాని కాన్సెప్ట్. అందుకు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆ అణ్వాయుధాన్ని చూపించి ప్రపంచాన్ని ఏల్దాం, భయపెడదాం అని అనుకుంటున్నారు తప్ప, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నా సరే, టర్కీ నాటోలో గ్రూప్‌లో ఉన్నా సరే, ఇస్లామిక్ నాటోలో ఉన్నా సరే, మనం గనక దాడి చేస్తే మిగతా వాళ్ళు రారు. ఒకప్పటి లెక్క లేవు సినారియోస్. ఇప్పుడు జియో పాలిటిక్స్ మొత్తం మారిపోయాయి. అంటే ఈరోజు శత్రువులు రేపు మిత్రులు కావచ్చు. ఏమో పొరపాటున ఇరాన్, ఇండియా, ఇజ్రాయెల్ 3 దేశాలు ఒకటైతే? ఏమో ఒకప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మిత్ర దేశాలే గదా! ఇప్పుడు శత్రు దేశాలేండి. రాజకీయాల్లో ఎవడు శత్రు దేశము, ఎవడు మిత్రులు, ఎవడు శత్రులో వాడికి అర్థం కాదు. తాత్కాలిక అంటే ఎవరు శాశ్వత శత్రువులుండరు, శాశ్వత మిత్రులుండరు. కాబట్టి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నీ అమెరికాతో క్లోజ్‌గా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏమైంది? ఇప్పుడు కెనడాకి, అమెరికాకి పరిస్థితి ఎట్లుంది? సో, ఇట్లాంటి పరిస్థితులుంటాయన్నమాట. సో, అమెరికా, చైనా శత్రు దేశాలైనప్పటికీ మరి వాళ్ళు వ్యాపారం చేయట్లేదా? ఏదో పైకి మాత్రం ఫ్రెండ్‌షిప్ నటిస్తూ లోలోపల వాళ్ళు శత్రు దేశాలుగానే పరిగణించుకుంటున్నారు. కాబట్టి ఎవరు శాశ్వత మిత్రులు గారు, ఎవరు శాశ్వత శత్రువులు గారు. ఈ యొక్క లైన్ అనేది ప్రపంచ రాజకీయాల్లో మరి చక్రం తిప్పుతుందన్నమాట. సో, ఇది మరి ఈ నాటో ఇస్లామిక్ కూటమికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఇండియా స్టెప్ అనేది ఎట్లా ఉండబోతుందనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.